ఈ మూవీ గురించి అంటే జనరల్గా ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి బాగా సూపర్ హిట్ వచ్చిందని మౌత్ టాక్ వచ్చిన తర్వాత థియేటర్కి వస్తున్నారు. లేదు అంటే ఓటీటీలో చూద్దాంలే ఒక 1 month ఆగితే వచ్చేస్తుంది కదా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆలోచిస్తున్నారు కదా. సో థియేటర్కి వచ్చి ఈ మూవీ చూడాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టికెట్ ప్రైసింగ్ వీఆర్ గోయింగ్ వెరీ రీజనబుల్ అండి. అరౌండ్ 150 అనుకుంటున్నాం, బట్ ఇట్స్ ప్రాసెస్ అండ్ డిస్కషన్. అదొకటి. ఇంకోటి ఏంటంటే సినిమా అనేది కామన్ ఎమోషన్ అండి, విచ్ ఐ కాల్ కమోషన్. అంటే ఒక 100 మందిలో వచ్చే మీకు ఆ ఫీలు టీవీలో రాదండి. ఈ మూవీ అందరు కలిసి నవ్వుకునేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ వర్డ్ ఆఫ్ మౌత్ అది స్ప్రెడ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. దెన్ హోపింగ్ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ టు ద థియేటర్ విత్ రీజనబుల్ ప్రైజింగ్. విల్ ఎంటర్టైన్ దెమ్ అండ్ విల్ సెండ్ దెమ్. ఈ పండుగ సీజన్లో సెలబ్రేషన్ మూడ్లో ఉంటారు అందరూ, వచ్చేయండి, సరదాగా నవ్వండి, వెళ్ళండి, అంతే. ఎందుకంటే ఈ మధ్య కాలం రీసెంట్గా కొన్ని మూవీస్, చిన్న సినిమాలైన పేర్లు చెప్పను, బట్ మంచి టాకే వచ్చి మంచి హిట్ అయితే వచ్చింది కాబట్టి ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ అండి, వర్డ్ ఆఫ్ మౌత్. కంటెంట్ అండి. ఇప్పుడు దాకా రిలీజ్ అయిన కంటెంట్లో ఏది నెగిటివ్ అయితే లేదు మాకు. లేదు, సో పాజిటివ్. రేపు ట్రైలర్ రిలీజ్ అవుతుంది, తర్వాత థియేటర్లో రిలీజ్ అవుతుంది, మీ కాన్ఫిడెంట్గానే ఉన్నాం. సో అలాగే మరి తన చేత, ఫరియా చేత పాట కూడా పాడించారు కదా, ఈ ఐడియా ఎవరిది యాక్చువల్గా? తను యాజ్ ఐ లవ్ హర్ యాజ్ అ సింగర్ అండి. యాక్చువల్లీ స్టార్టింగ్ లోనే చెప్పాను, కరెక్ట్. I think I started following on Instagram for your underground this thing, the freestyle and all this thing. Yeah, I didn't even know that you were a dancer. So somehow someday it popped out. I said, "Is it Faria?" అని చెప్పేసి ఏదో గ్రూప్లో చేస్తాను. నాకు ఐ మీన్ టు లాట్ ఆఫ్ దట్ థింగ్ అండి. ఐ లవ్ లాట్ ఆఫ్ ఆర్టిస్టిక్ దిస్ థింగ్. సో అప్పటి నుంచి తర్వాత పాట మత్వదర్ వచ్చేసింది. అప్పటి నుంచి వన్స్ వి కాస్టెడ్ హర్, వి థాట్ విల్ మేక్ హర్ సింగర్ సాంగ్. స్టార్టింగ్ నుంచే చెప్తున్నారు దట్ ఒక పాట అయితే చేయాలి మేము, వి షుడ్ డూ సంథింగ్. నువ్వు రాయి. ఓకే, సో మీరు రాశారు, మీరు పాడారు, అంతే కదా. సో మరి నెక్స్ట్ కొరియోగ్రఫీ కూడా ఆవిడ చేశారా? ఓ నైస్. చేయాలి ఇప్పుడు, అందుకే టెన్షన్ పడుతుంది. అడుగుతున్నా సగమే చెప్తుంది, అందుకే ఆన్సర్. ఎవరికి ఎలాంటి స్టెప్స్ కంపోజ్ చేయాలని ఆలోచనలో ఉన్నారేమో. అవునా? అవును, వీళ్ళ ఇద్దరు ఇలాంటివి అనుకుంటున్నాను. ఓకేనా మీకు? గుర్రం పాపిరే. ఫస్ట్ లైన్ ఒకటి కంపోజ్ చేయండి, ఊరికి అలా కూర్చొని ఎలా చేస్తారో. నీకు తెలీదు, నీకు చెప్తా, నాతో పెట్టుకు చెప్పకు తిరకంతా. పాపి రెడ్డి పేరు అది కదరా, నా సోతో దిక్కున్న ఎవరితో కదరా. I won't stop అండి. బాగానే చేశారు యాక్చువల్గా. జస్ట్ ఇప్పుడు ఎలా చూస్తున్నా